నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నివేదా థామస్ ఈ హీరోయిన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. చివరగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో కూడా నటించింది. ఈ అమ్మడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత కలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటుంది. అందుకే ఈ అమ్మడుకు తక్కువ సినిమాలు తలుపు తడుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఇంట పెళ్లి బాజాలు మోగినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు తమిళ, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించింది. అక్కడే లీడ్ రోల్గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక చాలా కాలం పాటుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఈ అమ్మడు తెలుగులో నాని హీరోగా నటించిన జెంటిల్మెన్తో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. నివేద గ్లామర్ కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోవడానికి ఇష్టపడుతుందని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడు వెండితెరపై పెద్దగా కనిపించలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో ముచ్చటిస్తూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ను షేర్ చేసింది. నివేద ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో లవ్ సింబల్ వంటివి పెట్టడంతో పెళ్లిపీటలు ఎక్కబోతోందని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. తన తెలుగు మూవీ అప్డేట్ కు సంబంధించిన స్టోరీ ఇది. రానా దగ్గుపాటి సమర్పణలో నివేద ఒక మూవీని సైన్ చేసింది. చాలా కాలం వెయిట్ చేశారు, ఇది నా స్పెషల్ ఫిల్మ్ అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను షేర్ చేసింది. ఇందులో నివేదాతో పాటు ప్రియదర్శి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.